బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. గాజువాకలో జరిగే పలు కార్యక్రమాల్లో రామచంద్ర యాదవ్ పాల్గొనున్నారు. ఇక ముసలినాయుడు పాలెంలో శ్రీకృష్ణ ఉత్సవాల్లో రామచంద్ర యాదవ్ పాల్గొంటారు. ఇక అనంతరం గాజువాకలోని బీసీ రోడ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఎదురుగా ఉన్న ఏఆర్ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత దువ్వాడ వద్ద వేడుళ్ల నరవలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టికొట్టే సంబరాల్లో పాల్గొంటారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. దుర్గా, బీసీఐ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వాళ్ళ విశాఖలో పర్యటించున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గాజువాకలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఇప్పటికే గాజువాక చేరుకున్నారు. గాజువాకలోని ముసలినాయుడు పాలెంలో జరిగే శ్రీకృష్ణ ఉత్సవాల్లో పాల్గొంటారు. గాజువాకలోనే బీసీ రోడ్డు హెచ్డిఎఫ్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఏఆర్ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం ఆయన అభిమానులతో అందరూ కూడా సమావేశం చేస్తుంది. అదేవిధంగా దువ్వాడ దగ్గర ఉన్న వేడు నల్లవరసలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భం జరిగే ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామచంద్ర యాదవ్ పాల్గొంటున్నారు. అందులో భాగంగానే విశాఖ కూడా రావడం జరిగింది. విశాఖ ఆయన పర్యటన అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రజా సమస్యలకి ముందుండి ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి రామచంద్ర యాదవ్ గత కొన్ని మాసాలుగా కూడా మనం చూస్తున్నాం. చిత్తూరు మామిడి రైతుల పోరాటం అవ్వచ్చు, మహిళల తరఫున అవ్వచ్చు, తిరుపతిలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు పాదయాత్ర అవ్వచ్చు, రైతులు భూములు లాక్కుంటే ఊరుకునేదని ఆయన గుర్తిస్తాం నేపథ్యంలో విశాఖలో ఆయన పర్యటన అయితే ఆసక్తిగా మారింది. ఆయన అభిమానులు అయితేనే లేకపోతే ఆయన అనుచరులు అయితే అందరూ కూడా ఆయన కలిసేందుకు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు కూడా గాజువాకలో వివిధ కార్యక్రమాల్లో రామచంద్ర యాదవ్ పాల్గొనే అవకాశం ఉంది. దుర్గా, థ్యాంక్ యూ వాసు.